హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రజలకు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు రైతులకు వచ్చేసి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి ఒకటేసారి మనకు ఏవైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో దేశవ్యాప్తంగా అలాగే రెండు రాష్ట్రాలను కలిపి మనకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. నేడే వచ్చేసి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన స్కీమ్కి పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన. దీని కింద అర్హులైన రైతుకు ఒక్కొక్క ప్రతి విడత రూపాయలు 2,000 అయితే అందిస్తుంది. ప్రతి ఏటా రూపాయలు వచ్చేసి 6,000 ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు 17వ విడతల కింద నిధులు అయితే వచ్చాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఆశగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటీవలే బడ్జెట్లో ఈ పంట ఏదైతే ఉందో మొత్తం 8,000 అయితే పెంచుతుందని అయితే మనకి ఏదైతే ఉందో అంటే మనకు మళ్ళొచ్చి ఏదైతే 19వ ఇన్స్టాల్మెంట్లో చూసుకున్నట్టయితే 3,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు నేడే ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లోకి అయితే కేవైసీ అప్డేట్ అయితే సహా కొత్త రైతులు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే అవకాశాలు అయితే కల్పించింది. బెనిఫిషియర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చివరిసారిగా జూన్ 18న 17వ విడత నిధులు రాగా ఇప్పుడు 18వ విడత నిధులు అక్టోబర్ నెలలో వచ్చే అవకాశాలు అయితే మొన్ననైతే చాలా న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ మనకు చూసుకున్నట్టయితే ఈ ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో మీ అందరి ఖాతాలో వచ్చేసి 2,000 రూపాయలు మనకి ఏదైతే అక్టోబర్ 1వ తేదీనైనా లేకపోతే సెప్టెంబర్ 31వ తేదీనైనా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువనైతే కనబడుతున్నాయి. కాబట్టి రైతులకు అయితే ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట. తప్పకుండా ఈ ఏదైతే గుడ్ న్యూస్ ఉందో మీ తోటి రైతులకైతే షేర్ చేసుకోండి గైస్. ఏదైతే గుడ్ న్యూస్ ఉందో మీ వాట్సాప్ గ్రూపులలో మీ తోటి రైతులలో వచ్చేసి అయితే షేర్ చేసుకోండి. నెంబర్ చాలామంది అయితే తరచుగా ఏదైతే మారుస్తుంటారో పిఎం కిసాన్ ఏదైతే నెంబర్ ఇస్తారో ఈ కేవైసీ కింద మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలనేది చూద్దాం. మొబైల్ నెంబర్ మారితే దాన్ని పిఎం కిసాన్ పోర్ట్లో వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. తొలుత పిఎం కిసాన్ అధికారిక పోర్ట్లోకి వెళ్ళి హోమ్ పేజీలో దీన్ని కిందికి స్క్రాల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని ద్వారా వచ్చేసి మనకి ఏదైతే ఈకేవైసీ ఏదైతే ఉందో పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఇంకా ఈకేవైసీ ఎవరైతే పోర్టల్ చేసుకోలేదు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకొని మీరు ఏదైతే డబ్బులు ఇస్తుందో ప్రభుత్వం ఏదైతే మనకు రైతులకు ఇస్తుందో ప్రతి ఏటా సంవత్సరానికి అయితే మనకైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే తగ్గుముఖం అని అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకి ఏదైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది రీసెంట్గానే. అని మనకు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదో మోడీ గవర్నమెంట్ వచ్చేసి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జార్ఖండ్ ఏదైతే కొన్ని రాష్ట్రాలలో వచ్చేసి వాళ్ళకి కూడా నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి ఒకటేసారి అయితే నిధులు అయితే విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. పేరు, లింగం, పుట్టిన తేదీ, భూమి వివరాలు ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఇంకా ఈ మధ్యకాలంలో ఎవరైనా తమ మొబైల్ నెంబర్ మార్చి ఉంటే కనుక కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ సరిగ్గా ఉంటేనే పిఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే ఉందో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో మీ ఏదైతే యూజ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది గైస్. తప్పకుండానైతే ఈ రైతులకు ఏదైతే ఉందో ఇదైతే ముఖ్య గమనిక అన్నమాట. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఏదైతే ఉందో ఇదైతే మీరు చేయలేరు. ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఏదైతే మీ సేవా సెంటర్ కానీ అవ్వచ్చు లేకపోతే ఇతర పోర్టల్ని అయితే మీరైతే సందర్శించి పిఎం కిసాన్ ఏదైతే ఉందో ఇతర మనకు ఏదైతే గ్రామాలలో సో ఇది సంగతి అన్నమాట. కాబట్టి ఈ న్యూస్ అయితే మీ ఏదైతే వాట్సాప్ గ్రూపులలో ఉందో తోటి రైతులతోనైతే మీరు అందరైతే షేర్ చేసుకోండి. వీడియో నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.